పాక్ ఆర్మీ చీఫ్ ఇప్పుడు పరరయ్యాడు. ఇవన్నీ భయం పట్టుకున్నట్టుంది. నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తున్నాను. 40 ఎయిర్ బేస్లు ఉంటే దాంట్లో ఇప్పటికే 30 యాక్టివ్గా ఉన్నాయి. ఆ 30లో 11 ఎయిర్ బేస్లను మనం లేపేశాం. 9 ఉగ్రవాద స్థావరాలను కొట్టేశాం. డ్రోన్ లాంచ్ ప్యాడ్లను సైతం నేలమట్టం చేశాం. ఇక ఎటువంటి పరిస్థితిలో కూడా పాక్కి ఆప్షన్ లేదు. డైరెక్ట్గా మోకాళ్ళ పైన కూర్చొని వేడుకోవడమా, సాష్టాంగ నమస్కారం చేసి భారత్కి లొంగిపోవడమా, మన పీఓకేని మనకు అప్పగించడమా, ఆ ఉగ్రవాద సంబంధించినటువంటి మసూర్ ఆజాద్ లాంటి వాళ్ళని కానివ్వండి, హఫీజ్ సయ్యద్ లాంటి దుర్మార్గం మనకు అప్పగించడం, వాళ్ళ దగ్గర మిగిలినటువంటి ఆప్షన్స్ ఇవి మాత్రమే. కేవలం మేకపోతు గాంభీర్యం తప్ప వారి దగ్గర ఏమీ లేరు. ఎందుకంటే 40% వాడుతున్నటువంటి వార్ ఎక్విప్మెంట్ని, వాళ్ళ ఎయిర్ బేసెస్ని, వాళ్ళ కీలకమైనటువంటి ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేశాక ఇంకా మిగిలిందేముంది. అందుకే బహుశా ఆయన పరారైపోయారు. సుమారుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి ఎక్కడా కనిపించడం లేదు. అంతకంటే మునిపే పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత కుటుంబాన్ని దేశం దాటించిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు అర్థం కావడం లేదు. ఏకంగా అక్కడ ఆర్మీ పర్సనల్స్ని, ఆర్మీ ఆఫీసర్లు సుమారుగా 4500 మంది రిజైన్ చేసి వెళ్ళిపోతుంటే వారిని అడ్డుకోలేకపోయారు. భారత్ వైపు నుంచి వచ్చేటువంటి ఒక్క మిసైల్ని కూడా, ఒక్క డ్రోన్ కూడా అడ్డుకోలేకపోయారు. ఏకంగా వాళ్ళు వేలు చూపిస్తే చైనా నరక చందంగా వారి డ్రోన్ లాంచ్ ప్యాడ్ అని, ఎయిర్ బేస్ అని పేల్చి పడేస్తుంటే కనీసం వారి దగ్గర ఒక్కటంటే ఒక్కటి కూడా నిలువరించలేకపోయారు. అటువంటి ఆసిమ్ మునీర్ మేకపోతు గాంభీర్యంతో ఈ పిచ్చి కుక్క భారతీయుల గురించి మాట్లాడింది, కాశ్మీర్ గురించి మాట్లాడింది.